మెగా కోసమే అంచనాలు పెంచారా? ప్రతిదీ మెగా కోసమే కేసీఆర్ చేసుకొచ్చాడు. ప్రతిదీ. నేను కాగ్ రిపోర్ట్ ఇప్పుడు నా చేతుల్లో లేదు, కానీ డెఫినెట్గా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే అది కూడా కాగ్ రిపోర్ట్ చదివిన నేను గతంలో. ఇదే తెలుగుకి వెనుకగా మీరు చూస్తుంటారు కాగ్ రిపోర్ట్. కాళేశ్వరం పైన కాగ్ రిపోర్ట్ నివేదిక ఇచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, పెద్ద ఏమొద్దు. కాగ్ రిపోర్ట్ అందజేస్తే ఈ కాగ్ రిపోర్ట్లో బాహుబలి మోటార్లు, ఆ మోటార్లు, ఈ మోటార్లను పట్టుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిరు కదా, ఆ మోటార్లకు సంబంధించి ఒక్కో మోటార్కి అయిన ఖర్చు ఎంత అంటే 2 కోట్ల రూపాయలని చెప్పి ఈయన చెప్పుకొచ్చింది. ఎవరు? మెగా కృష్ణారెడ్డి అందులో పొందుపరిచిండు. 2 కోట్ల రూపాయలట. అయితే కాగ నివేదికలు ఏమున్నదనంటే ఆ ఒక్కో మోటార్ విలువ ఇక్కడ వీళ్ళు తీసుకునేది ఎంత? సుమారుగా 2.5 కోట్లు. 2.5 కోట్లు అంటే 2,50,00,000. సో ఇక్కడ యాక్చువల్గా మోటార్ ఖర్చు ఎంత తెలుసా? 50 లక్షలు మాత్రమే అన్నట్టుగా కాగ్ నివేదికలో ఉన్నది. నేను చెప్పే మాట కాదు ఇది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాగ్ నివేదిక పొందుపరిస్తే దాంట్లో ఒక మోటార్కి సంబంధించి అయ్యేటువంటి ధర 2.5 కోట్లు అంటే 2,50,000 కోట్లు. సారీ, 2,50,00,000 రూపాయలు ఒక్క మోటార్ ధర. 2,50,00,000 రూపాయలు ఒక మోటార్ ధర. అయితే ఇక్కడ వాళ్ళు పెట్టిన ధర, ఎవరు పెట్టిన? మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన ధర. కానీ యాక్చువల్ ధర కేవలం 50 లక్షల రూపాయలు ఉంటుందట ఒక్క మోటార్ విలువ. అంటే ఒక్కో మోటార్ పైన 2 కోట్ల రూపాయలు. ఒక్క మోటార్ పైన 2 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు వీళ్ళంతా కూడా. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాళేశ్వరం కాగ్ ఇచ్చిన మాట. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటున్నా అంటే చాలా అథెంటిక్గా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు చెప్తున్నా. ఒక్క మోటార్ నుంచే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో బిగించిన ఒక్క మోటార్ నుంచే 2 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డికి పోయినాయి. అదనంగా మరి అక్కడ నుంచి ఏడికి పోయినాయి, ఏ చేతుల ద్వారా ఏందని మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గరికి పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి అనేది. మరి ఇటువంటి ఘటనలో ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఏమున్నది? మెగా కోసమే అంచనాలు పెంచిర్రా అంటే పక్కా మెగా కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. వాస్తవానికి మెగా కోసమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కూడా చెప్పవచ్చు ఇంకా అవసరమైతే. అన్నిట్లో ఆయన పాత్రే కదా. ప్రతి దాంట్లో రోడ్ వేయాలన్న ఆయనే, మిషన్ భగీరథ చేయాలన్న ఆయనే, కాళేశ్వరం కట్టాలన్న ఆయనే. వాస్తవానికి డెవలప్మెంట్ కోసం ఒక కాంట్రాక్ట్ సంస్థ కాదు, ఒక కాంట్రాక్ట్ సంస్థ కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరిట ఈ నిర్మాణాలు జరిపినట్టు కనబడుతున్నది. ఇక పాలమూరు ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. BHEL మెగా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఒరిజినల్ ఫైల్స్ కోర్టు ముందు ఉంచాలని ఆర్డర్ వ్యక్తపరిచింది. ఇక ఎలక్ట్రో మెకానికల్ పరికరాల్లో అవినీతి పైన నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి ప్రభుత్వానికి 2,400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వివరణ ఇచ్చారు. ఇక 3 రోజుల్లో అంచనాలు పెంచేసిన బీఆర్ఎస్ సర్కార్. 3 రోజుల్లో ప్రభుత్వానికి ఎంత నష్టం? 2,400 కోట్ల రూపాయల నష్టం అట. కాళేశ్వరం నిర్మాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్కు పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మెగా ఇంజనీరింగ్ సంస్థ BHEL నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అంటే ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న ప్రభుత్వం. ఇక ప్రాజెక్టుకు సంబంధించి ఒరిజినల్ ఫైల్స్ను తన ముందు ఉంచాలని నోటీసులో పేర్కొంది. BHELను తాను తయారు చేసి సప్లై చేసిన పరికరాలు పొందిన బిల్లులకు సంబంధించి వివరాలతో అఫిడవిట్ని కూడా అందించాలని స్పష్టం చేసింది. BHEL కంపెనీ కూడా మీరు ఏమేమి పరికరాలు తయారు చేసిన అక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఆ పరికరాలకు సంబంధించి బిల్లును కూడా పంపించాలని చెప్పి కోరిందట. ఇక రాష్ట్ర ఖజానాకు 2,426.07 కోట్ల నష్టం. నాగం జనార్దన్ రెడ్డి తరఫున ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదటగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 5,960 కోట్ల రూపాయల అంచనాలు తయారు చేసిందన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏం చేసిందట అంటే పాలమూరు రంగారెడ్డి ఎస్టిమేషన్ ఎంత? 5,960 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారుని తీసుకువచ్చిందని న్యాయస్థానం వివరించారు. ప్రభుత్వం కావాలనే 3 రోజుల్లోనే సుమారుగా 3,000 కోట్లు పెంచేసింది. 3 రోజుల్లో 3,000 కోట్లు పెంచేసింది. మరో అంచనా రూపొందించేలా చేసిందని ఆయన వివరించారు. ఆ అంచనాలకు నిబంధనలకు ఇక్కడ ఏమవుతుందంటే అంచనా వేయడం అంటే ఏమేమి అవసరం వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి సామాన్గా తీసుకొచ్చినప్పుడు మనం అంచనా వేసినట్టుగా ఏమేమి తీసుకోవాలి, ఏం కథ అన్నట్టు అంచనా వేస్తే 5,000 మొత్తం వివరాలు తీసుకున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ నుంచి మొత్తం వివరాలు తీసుకొని 5,960 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గారు ఎస్టిమేషన్ వేసారు. ఇది ఏంటిది?
వీళ్ళంతా కూడా క్లియర్గా ఏ అవసరాలు పడితే ఎంతెంత వాల్యూ ఉంటుంది ఏందని చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఇంకో సలహాదారుడు పేరు మెన్షన్ చేయలే. ఇక్కడ ఏం జరిగి ఉంటుందనంటే బహుశా నాకు అనిపించిన విధానంగా ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రు, ఉదాహరణకి ఈ మోటార్ అవసరం ఉంటుంది, ఇట్లా అవసరం ఉంటుంది, ఈ ఎస్టిమేషన్ ప్రకారంగా ఇన్ని వస్తువులు ఉంటాయి, ఈ వస్తువుల ప్రకారంగా ఇంత కోట్ల డబ్బులు రూపాయలు అయి ఉంటాయని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసింది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ సంబంధించినటువంటి మొదట సంస్థ. తర్వాత ఇంకో సలహాదారుడితో రేట్లు పెరిగినాయి అన్నప్పుడు ఆ సలహాదారుడు ఎవరో కాదు, మళ్ళీ మెగా కంపెనీకి సంబంధించిన లేకుంటే ఇద్దరి మధ్యవర్తి వహించి కమిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు. కానీ ఇక్కడ వీళ్ళు వేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో మోటార్కి ఇంత, తర్వాత ఇదానికి ఇంత అని చెప్పిన దాన్ని ఈ ధరలు పెంచుకుంటూ పోయారు అంతే. ఎందుకు ఈ ధరలు పెరిగినాయి? ఇందాక నేను చెప్పినట్టుగా 50 లక్షల రూపాయల మోటార్ని 2,50,00,000 రూపాయలు ఎట్లయితే కాళేశ్వరంలో మార్చేసి ఆ 2 కోట్ల రూపాయలని కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి ఎట్లయితే పంచుకున్నారో అనే ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్గా నేను చెప్పలేదు, ఆరోపణలు ఉన్నాయి. సో అటువంటి విధంగానే ఇక్కడ ఈ ధరలు మాత్రం పెరిగినాయి. వచ్చినోనికి ఏం తెలియదానికి, కొత్త వచ్చినోనికి సలహాదారునికి ఏం తెలియదు, కేవలం ఇక్కడికి వచ్చిన ధరను మాత్రం పెంచేసి దాన్ని ఏం చేసిండు, 5,900 కోట్ల రూపాయలని ఏకంగా 3,000 కోట్లు పెంచేసిండు ఏకంగా ఒక 3 రోజుల్లోనే. మరి 3 రోజుల్లో ధరలు పెరిగినాయా, 3 రోజుల ఎస్టిమేషన్ తప్పిందా అని అంటే మొదటి రోజు ఎస్టిమేషన్లో వచ్చినటువంటి ధర రెండవసారి లేకపోవడంతో ఏంది 3,000 కోట్లు పెరిగిపోయినాయి అప్పటికప్పుడే. ఇక అంచనాల నిబంధనలకు విరుద్ధంగా సవరించారన్నారు. సరైన విధానాలు అనుసరించకుండా చేసినటువంటి ఈ సవరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2,426 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందన్నారు. పరికరాల అంచనాలకు సంబంధించిన ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొటేషన్లు కోరాల్సిన అవసరం ఉందన్నారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మధ్య ఒప్పందాలను లోపాలున్నాయన్నారు. ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో కూడా కేసీఆర్ హయాంలో ఎట్లా ఉన్నాయట అంటే ఎవరి దగ్గర కొటేషన్లు తీసుకొని మనం ఎక్కడైనా కూడా ఒక షూ కొనుక్కుందాం అనుకోండి, మనం ఎటన్నా బయటికి షాపులకు పోతే 4-5 షాపులు తిరిగిన తర్వాత మనకి ఎక్కడ రీజనబుల్గా ఉన్నది, మనకి ఏ రకంగా బ్రాండ్ ఉన్నది అని చెప్పి అన్ని రకాలు గమనించిన తర్వాత మనం కొనుగోలు చేస్తాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు 4-5 సంస్థలను పరిశీలించి ఆ సంస్థల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని సేకరించి ఎక్కడ ధర కరెక్ట్గా ఉంది, ఏ రకంగా ఉండని విషయాన్ని విశ్లేషించిన తర్వాత వాళ్ళొక నివేదికకు రావాలి. ఏం చేసి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా BHELతో ఒప్పందం కుదుర్చుకొని ఎక్కువ ధరలు వేసుకొని తీసుకున్నారట. ఇది పక్కా సుప్రీంకోర్టు చెప్పిన మాట. ఆ 2 సంస్థలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా 65 ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు నిర్వహించే BHELకు 20%, మొత్తంగా మిగతా 35% సివిల్ పనులు నిర్వహించే మెగా సంస్థకు 80% సొమ్మును ఇవ్వనట్టుగా పేర్కొన్న నాగన్ తరపు లాయర్ వినిపించారు. ఏందది? అగ్రిమెంట్ ప్రకారంగా 65% ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు నిర్వహించేటువంటి BHELకు 20% మొత్తం, తర్వాత మిగతా 35% సివిల్ పనులు నిర్వహించే మెగా సంస్థకు సొమ్మును ఇవ్వనట్టుగా పేర్కొన్నారు. నాగన్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందాలట. పెంచినటువంటి ధరలో 20% BHELకి, 30% వాళ్ళకి సొమ్మును ఇవ్వనట్టుగా పేర్కొన్నారు. నాగం తరపు లాయర్ వినిపించారు. BHEL సంస్థ పరికరాలు మాత్రమే సరఫరా చేస్తుందని, ఆ పరికరాల ఏర్పాటుతో పాటు మెయింటెనెన్స్ పూర్తిగా మెగా సంస్థ చూసుకుంటుందని వాదన వినిపించడంతో ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టిపారేసిందన్నారు. ప్యాకేజీ 5కు సంబంధించినటువంటి 9 మోటార్ల పంపుల ధర 1,611 కోట్లుగా ఉండన్నారు. అయితే BHEL సంస్థ ఇంతగా ఖర్చు చేస్తున్నా వారికి కాంట్రాక్ట్ కింద 803 కోట్లు మాత్రమే అందినాయి. చూసారు గారు ఇక్కడ చెప్పిన మాట. 1,611 కోట్ల రూపాయల పంపుల ధర వేస్తే ఇక్కడ BHELకి వచ్చింది ఎంత? 803 కోట్లు మాత్రమే. ఈ మిగిలినటువంటి సుమారుగా ఎంత? 800 కోట్లు ఎడబోయినాయి. 1,600 కోట్లు ఎక్కడ, 800 కోట్లు ఎక్కడ? 1,600 కోట్ల రూపాయలు వెచ్చించడమని చెప్పి అందులో మోటార్ల పంపుల ధర ఉంటే ఖర్చు చేస్తున్నా వారికి కాంట్రాక్ట్ కింద ఇచ్చింది మాత్రం 803 కోట్ల రూపాయలు మాత్రమే. మేము ఖర్చు చేస్తున్నామని 1,600 కోట్లు చూపించారు మోటార్లకి, కానీ ఆ తయారీ సంస్థకి ఇచ్చింది ఎంత? 800 కోట్లేనట. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటార్ల పంపుల ధరను 4 నుంచి 5 రెట్లు పెంచారు. కాగ్ నివేదిక చెప్పిందన్నారు. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యారని ఆయన పేర్కొన్నారు. BHEL సప్లై చేసే మోటార్లు పంపుల ఖర్చు 65% వరకు ఉన్న వారికి 20% మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా లేదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ విషయంపైన వివరణ ఇవ్వాలని కేసీఆర్కి, మెగా కృష్ణారెడ్డికి, BHEL కంపెనీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎట్లా పెంచుతారు, ఇష్టం వచ్చినట్టుగా ఈ ధరలు ఎట్లా పెంచుతారు ఏందని చెప్పి. ఒక రకంగా ఎటు చూసినా ఇందుగలడందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడు అన్నట్టుగా ఎక్కడ చూసినా కేటీఆర్ హస్తం, కేసీఆర్ హస్తం, హరీష్ రావు హస్తం, కవిత హస్తం కనబడుతున్నది. ముఖ్యంగా ఇటువంటి